Fish Lovers channel does not support animal cruelty or illegal animal trade in any way. No fish or animal were harmed during the making. హాయ్ గైస్, ఈరోజు మన గప్పి అండ్ బీటా ఫామ్లో చిన్న చిన్న అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. సో చిన్న చిన్న అప్డేట్స్ ఎందుకు చేశానంటే కొంచెం స్టాక్ వచ్చింది, దాన్ని కొంచెం పెట్టడానికి చిన్న చిన్న అప్డేట్స్ అయితే పెట్టాను. ఎందుకంటే కొందరు సబ్స్క్రైబర్స్ అడిగారు అనమాట, ఓన్లీ మీరు బీటాస్ గప్పీసే ఎప్పుడు చేస్తారు కదా బ్రో, ఇంకేమైనా కొత్త వెరైటీస్ అయితే తీసుకురండి అని అయితే నన్ను అడిగారు. సో అందుకే నేనైతే ఇకపై అన్ని వెరైటీస్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. లోయెస్ట్ కాస్ట్లో కూడా ఫిషెస్ అయితే సేల్ చేస్తాము. కానీ ఏంటంటే ఇక్కడ మినిమం ఆర్డర్ 300 to 500 మధ్యలో అయితే ఉండాలి. సో ఇప్పుడు ఒక ఫర్ సపోజ్ జీబ్రా అనుకుందాం, జీబ్రా 40 రూపీస్ పేర్ అనుకుందాం. ఆ 40 రూపీస్ పేరుకి ఒక్క పేరు అయితే నేను పంపించను. మినిమం మీరు వాటితో పాటు ఇంకేదైనా తీసుకొని మీరు తీసుకోవాలన్నమాట. అలాంటప్పుడు మాత్రం పంపిస్తాను. మినిమం ఆర్డర్ 300 రూపీస్, 300 to 500 మధ్యలో ఉండాలి. డెలివరీ ఛార్జ్ కూడా ఉంటుంది. సో ఎక్కడైనా ఇది కామన్. ఒక్క పేరు 2 పేర్లు అయితే ఎవరు పంపించరు. రండి ఇప్పుడే ఫిషెస్ అప్డేట్కి అయితే వద్దాం. సో ముందుగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లవరాన్స్ అయితే తీసుకొచ్చాము. సో సమ్ ఫ్లవరాన్స్ అనమాట. ఇక్కడ ఒక ఫ్లవరాన్ అయితే ఉంది. ఇందులో ప్లాటినం వైట్ డబ్బోయర్. సో ఇందులో కూడా మనకి ఫ్లవరాన్స్ అయితే ఉన్నాయన్నమాట. కొంచెం హైడ్ అయి ఉన్నాయి, స్ట్రెస్లో కూడా ఉన్నాయన్నమాట. కొంచెం సెట్ అయినంత వరకు కొంచెం టైం పడుతుంది. సో అక్కడ చూస్తే మీకు కనిపిస్తాయి. అండ్ ఈ ప్లాంట్స్ చూసారా, నిన్నటి వరకు అడుక్కునేవి ఇప్పుడు మీదకైతే వచ్చాయి. ఓకే, బెటర్గా ఉన్నాయన్నమాట. అండ్ తర్వాత మనకి ఇందులో ఒక ఫ్లవరాన్ అయితే ఉంది. ఫ్లవరాన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో చేత్తో పట్టుకొని చూపిస్తాను నేను. ఇందులో మనకి బెలూన్ ప్లాటీస్ అయితే ఉన్నాయి. ఒక తెచ్చాము, కొంచెం తక్కువ పైసే తీసుకొచ్చాను అనమాట. అండ్ ఇందులో జీబ్రాస్. సో మ్యాక్సిమం మీకు కనిపించకపోవచ్చు, జీబ్రాస్ అయితే ఉన్నాయన్నమాట. సో వైల్డ్ టైల్ స్మాల్ సైజు, ఎందుకంటే బిగ్ సైజ్ తేము, బిగ్ సైజ్ అనేది డ్యామేజ్ వస్తాయి. సో అందుకే స్మాల్ సైజ్ అయితే తీసుకొస్తాము. బిగ్ సైజు తేవడం వల్ల ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అయిపోతాయని చెప్పి స్మాల్ సైజ్ చేస్తాము. స్మాల్ సైజ్ ఎవరికైనా కావాలని అంటేనే కాంటాక్ట్ అవ్వండి. బ్రీడింగ్ సైజ్ అయితే కాదు, మరి చెప్తున్నాను, బ్రీడింగ్ సైజ్ అయితే కాదు. సో బ్రీడింగ్ సైజ్ కావాలి బ్రో అని అడిగితే మరి ఏం చేయలేం. కానీ మనకి స్మాల్ సైజే నేనైతే ట్రాన్స్పోర్ట్ చేస్తానమాట. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అవ్వకూడదు, మీరు లాస్ అవ్వకూడదు, నేను లాస్ అవ్వకూడదు. సో అదనమాట. అండ్ ఇదిగోండి, ఇది బ్లూ వైల్డ్ టైల్ జీబ్రాస్. సో బ్లూ కలర్. సో చేత్తో పట్టుకోవడానికి రీజన్ ఏంటంటే యూట్యూబ్లో కొత్త రూల్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఈ రూల్స్ని మనం అతిక్రమించకుండా జాగ్రత్తగా మనం ఫాలో అవుతూ, ఆ రూల్స్ని ఫాలో అవుతూ చేయాలి. సో అందుకే నేను పట్టుకోవట్లేదు. ఈసారి ఎక్వేరియం ట్యాంక్లు వేసేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. సో ఫిషెస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇంకా యాక్సెసరీస్ కూడా తీసుకొచ్చాం అనమాట. అంటే ఫుడ్స్, సో యాక్సెసరీస్ అన్నీ కూడా మనకి అవైలబిలిటీ ఉంటాయి. అండ్ నేను పాల్గొండలో ఒక స్టోర్ ఓపెన్ చేశాను, ఫ్యాన్సీ స్టోరు. యాక్సెసరీస్ అన్నీ కూడా అక్కడ పెడతాను. సో ఫిషెస్ అన్నీ కూడా సీతంపేటలో పెడతాను అనమాట. ఎవరైనా యాక్సెసరీస్ కావాలనంటే మీరు అక్కడికి వచ్చి ఫిషెస్, యాక్సెసరీస్ 2 కలెక్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే నేను ప్యాక్ చేసి ఉంచేస్తాను, మీరు వచ్చి తీసుకోవచ్చు అనమాట. సో చూడండి, ప్లాన్స్ కూడా బాగా నిన్నే వాటర్ చేంజ్ అయితే నిన్నే చేశాను అనమాట. నిన్నే సెట్ చేశాను అన్నిటిని. సో ఓకే, ఇకపై నీట్గా చేసుకుందాం మనము. ఎందుకంటే వాటర్ చేంజెస్ కరెక్ట్గా చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఫిషెస్ డ్యామేజ్ అవ్వడము. సో ఈ వింటర్కి ఖచ్చితంగా వాటర్ చేంజెస్ అనేది ఇంపార్టెంట్. కరెక్ట్గా చేసుకోకపోతే చనిపోతాయి అనమాట. అండ్ మొయినా కల్చర్స్, ఇవైతే ఖచ్చితంగా మస్ట్ మనకు అవసరము. మొయినా కల్చర్స్ అయితే మస్ట్ అవసరం అనమాట. ఇక్కడ చూడండి, ఫుల్గా మొయినా అయితే
ఉందన్నమాట. ఇప్పుడైతే మనం కలెక్ట్ చేసుకుందాము. మొయినా ఖచ్చితంగా మనకు కావాలి. సో కలెక్ట్ అయితే చేసుకుందాం. బాగానే కలెక్ట్ అయింది. సో దీన్ని అయితే ఇందులోకి వేసేసుకొని ఫిషెస్కి మెయిన్లీ ఫీడ్ చేయాలన్నమాట. ఫస్ట్ మ్యాక్స్ మొయినా కల్చర్ అయితే మనకి కలెక్ట్ అవుతుంది, పర్లేదు, మరీ అంత దారుణంగా అయితే ఏమీ లేదు. ఓకే ఇది ఉంది, వస్తుంది. వింటర్లో కూడా వస్తుందంటే గ్రేటే. వింటర్లో అసలు యాక్చువల్లీ ఎక్కువ ఉండదు అనమాట. అంటే బాగా కూల్ ఎక్కిపోతాయి కదా వాటర్, అప్పుడు చనిపోయే అవకాశం ఉంటుంది మొయినా. అంటే ఫుల్ కూల్గా అయిపోతాయి వాటర్. అంత చెత్తగా ఉన్నా నువ్వెందుకు అందులోనే మొయినా కల్చర్ చేస్తున్నావు అంటే, మొయినా ప్రొడ్యూసింగ్ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం చెప్పండి. ఇప్పుడు ప్రొడ్యూసింగ్ లేదనుకోండి, దాన్ని డిస్టర్బ్ చేసినా ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు అందులో ప్రొడ్యూసింగ్ ఫుల్గా ఉన్నప్పుడు మనం దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలి? అందుకే నేను అలా వదిలేసి ఈస్ట్ అయితే ఫీడ్ చేస్తున్నాను అనమాట. నేను ఏదైతే ట్యాంక్ ఎప్పుడైతే క్రాష్ అయిపోతుందో అప్పుడే నేను మొయినా ట్యాంక్ని తీసేస్తాను అనమాట. ఇందులో ఇది క్రాష్ అయిపోయినట్టు ఉంటుంది కానీ మళ్ళీ వస్తుందిలేండి, ప్రాబ్లం ఏమి లేదు. ఇది కూడా అంతే. మ్యాక్సిమం మొయినా కల్చర్స్ ఎంత అయితే అంత మనకి చాలా అవసరం అన్నమాట. దీన్ని ఏం చేస్తానంటే నేను స్పూన్తో ఫీడ్ చేస్తాను అనమాట అన్నింటికి. ఇంకోటి ఇటువంటి స్పూన్ ఒకటి పెట్టుకుంటాను, అన్నిటికీ ఫీడ్ అయితే చేస్తాను. ఇప్పుడు మనం జీబ్రాస్కి అయితే ఫీడ్ చేద్దాం. జీబ్రాస్ బ్లూ వైల్డ్ టైల్ జీబ్రాస్ స్మాల్ సైజు. నేనైతే బిగ్ సైజ్ సేల్ చేయను, సో ముందే చెప్పేస్తున్నాను. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అయితే ఆ లాస్ని నేను భరించలేను అనమాట. అందుకే నేను సేల్ చేయను. సో చూడొచ్చు బాగానే తింటున్నాయి. ఫుడ్ వేస్తే బాగానే తింటున్నాయండి. అయితే యాక్టివ్గానే ఉన్నాయి, మరి అంత డిసాక్టివ్గా ఏమీ లేవు, బాగున్నాయి ఫిషెస్ అయితే. వేద్దాం. అంటే ఎక్కువ ఫుడ్ వేయకూడదు ప్రజెంట్, ఎందుకంటే నిన్నే కదా జర్నీ చేసి వచ్చాయి. సో ట్రాన్స్పోర్ట్లో నిన్న వచ్చాయి, మళ్ళీ ఇంకా స్ట్రెస్ అయిపోతాయి. ఎక్కువ ఫుడ్ అయితే వేసేయకూడదు. సో లిమిటెడ్ ఫుడ్ అయితే వేయాలి. ఇప్పుడు గ్రీన్ వైల్డ్ టైల్ జీబ్రాస్కి అయితే ఫుడ్ వేద్దాం. నేనైతే చాలా లిమిటెడ్గానే వేస్తాను. ఫుడ్ ఎక్కువ వేయడం వల్ల అంత యాక్టివ్గా ఉండవు అనమాట. ఫుడ్ లిమిటెడ్లో వేయడం వల్ల మాత్రమే యాక్టివ్గా ఉంటాయి. సో అదైతే నేను చెప్పగలను. సో తినడం అయితే స్టార్ట్ చేసేయి. సో కొంచెం లైవ్ ఫుడ్కి అది తినడం స్టార్ట్ చేస్తుందనంటే కొంచెం యాక్టివ్గా ఉంటుంది అనమాట ఫిష్ అనేది. అందుకే లైవ్ ఫుడ్ అనేది అలవాటు చేస్తున్నాను నేను. యాక్చువల్లీ ఫార్మ్స్లో అలవాటు చేస్తారు, కాకపోతే మనం కూడా అలవాటు చేస్తున్నాం. ఇందులో ఒక ప్లాటీ కొంచెం సిక్గా ఉంది, ఎందుకంటే కొన్ని స్ట్రెస్లో ఉన్నాయి నిన్న వచ్చినప్పటికే. యాక్చువల్లీ జరిగిన విషయం ఏంటంటే కొంచెం లేట్ అయిపోయింది అనమాట నాకు పార్సల్ రిసీవ్ అవ్వడానికి. సో దానివల్ల కొన్ని డ్యామేజ్ అయితే అయ్యింది. నియాన్ టెట్రాస్ కూడా తీసుకొచ్చాను, అవైతే కంప్లీట్గా చనిపోయి. సో మరి ఇంకా నియాన్ టెట్రాస్లో 2 వెరైటీస్ అయితే తీసుకొచ్చాను, అవి మరి ఇంకా మనకు అందలేదు. అందుకే ఇంకా చెప్పలేదు మీకు కూడా ఉన్నాయని చెప్పి. వీడియో టెట్రాస్ తీసుకొచ్చాను, నియాన్ టెట్రాస్ తీసుకొచ్చాను, అండ్ బ్లూ మెథైల్స్ తీసుకొచ్చాను, రాయల్ బీటా ఫుడ్స్, గప్పీ ఫుడ్స్ అన్నీ కూడా తీసుకొచ్చాను అనమాట. యాక్సెసరీస్ ఇవన్నీ కూడా చేద్దామని ప్లాన్ అయితే ఉంది నాకు. అందుకే నేను ఇవన్నీ తీసుకొచ్చి సేల్ అయితే చేస్తున్నాను. సో బెలూన్ ప్లాటీస్ అయితే ప్రజెంట్ అయితే ఫుడ్ అయితే తీసుకోవట్లేదు సరిగ్గా, ఎందుకంటే బాగా స్ట్రెస్లో ఉన్నాయన్నమాట.
సో జీబ్రాస్ అయితే ఓకే, ఫుడ్ అయితే తీసుకుంటున్నాయి. తిరిగి బట్టి మీకు అర్థమైపోద్ది అనమాట, అది ఎంత బాగా తిరుగుతుందో దాన్ని బట్టి అది ఫుడ్ తీసుకుంటుందో లేదో అర్థమైపోద్ది. ఇవి కూడా ఓకే, బ్లూ వైల్డ్ టైల్ కూడా బాగానే తీసుకుంటున్నాయి అనమాట. ఫుడ్ తీసుకుంటే యాక్టివ్గా ఉన్నట్టే. సో ఫ్లవరాన్స్ అయితే కనిపించట్లేదు, అందుకే మీకైతే చూపించట్లేదు అనమాట. సో ఇగోండి ఫ్లవరాన్స్ అయితే అక్కడ ఉన్నాయి, క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ ఇదిగోండి ఫ్లవరాన్స్లో ఎస్ఆర్డీస్ అయితే తీసుకొచ్చామన్నమాట. కన్ఫర్మ్ హెడ్ పాప్డ్ అయితే చెప్పను, అలాని మంచి క్వాలిటీ కాదని చెప్పను. సో ఓకే, నచ్చితే తీసుకోవచ్చు అనమాట. అంటే సేలింగ్ గురించి కాదు, నేను అప్డేట్ అయితే ఇస్తున్నాను. అంటే మేము ఇవి కూడా ఇంకపై చేద్దాము అనుకుంటున్నాను కాబట్టి. అంటే ఓన్లీ గప్పీస్ బీటాసే కాకుండా, యాక్చువల్లీ మనది గప్పీస్ బీటాస్ ఫామే, ఎందుకంటే మనం గప్పీస్ బీటాస్ బ్రీడింగ్ చేస్తుంటాం కాబట్టి. ఫ్లవరాన్స్ ఇవన్నీ బ్రీడ్ చేయం కాబట్టి మనది ఫ్లవరాన్ ఫామ్ అనేది చెప్పుకోకూడదు. అండ్ ప్లాటీస్ ఇవన్నీ కూడా బ్రీడ్ చేయట్లేదు కాబట్టి మనం అలా చెప్పుకోవట్లేదు. ఓన్లీ గప్పీస్ బీటాసే బ్రీడ్ చేస్తాం కాబట్టి గప్పీ అండ్ బీటా ఫామ్ అని చెప్పుకుంటాం, శ్రీ గణపతి ఫిష్ ఫామ్ అని. గప్పీస్ మెయిన్లీ గప్పీస్ అండ్ బీటాస్ అని పెట్టుకుంటాము. ఇగోండి ఇక్కడ మనకి ప్లాటినం వైట్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ కొన్ని గప్పీస్ మనం బ్రీడ్ చేసినవి అప్డేట్స్ అయితే నేను ఇవ్వలేదు, బ్లూ మాస్కో అనగా అండ్ ప్లాటినం డమ్మోయరు. సో చిన్నవి ఇచ్చాను, చిన్నవి అయితే ఇవ్వలేదు. అవన్నీ ఫ్యూచర్లో అయితే అప్డేట్స్ ఇస్తాను. సో ప్రజెంట్ అయితే ఇదన్నమాట ఈరోజు ఫామ్ యొక్క చిన్న అప్డేట్. సో ఎవరికైనా ఏదైనా కావాలంటే వాట్సాప్ అయితే చేయండి. మెయిన్లీ జేబ్రాస్ మాత్రం ఫస్ట్ టైం తీసుకొస్తున్నాను నేను సేలింగ్కి అయితే, చాలా తక్కువ కాస్ట్లోనే. అలాగని ఒక్క పేరు 2 పేర్లు అయితే మీరు అడగొద్దు. మీరు ఫిషెస్ ఆర్డర్ పెట్టుకుని దాంతోపాటు పెట్టుకుంటే నేను పంపించగలను. ఇప్పుడు జేబ్రాస్ ఎంత పేరు 40 రూపీస్ పేరు, వైల్డ్ టైల్ స్మాల్ సైజు. కాకపోతే ఆ ఒక్క పేరు గురించి మీరు డెలివరీ ఛార్జ్ పెట్టేసుకొని వేస్ట్ కదా. సో అందుకే నేను అంటున్నాను అనమాట, గప్పీస్ బీటాస్ తీసుకున్నప్పుడు వాటితో పాటు తీసుకోండి. సో అందుకు నేను ఉంచాను అనమాట. ప్లాటీస్ ఉంచాము, ఫ్లవరాన్స్ ఉంచాము, అండ్ జేబ్రాస్ ఉంచాము. ఇంకొంచెం అప్డేట్ అయితే చేస్తాను నేను, స్టాక్ అయితే తెచ్చి పెట్టుకుంటాను. మీకు అవసరమైనప్పుడు నేను ఇస్తాను అనమాట. యాక్సెసరీస్, బ్లూ మిథైల్స్ అండ్ ఫుడ్స్, సో ఆల్మండ్ లీవ్స్, సో ఇటువంటివన్నీ నేనైతే అన్నీ ఉంచుతాను. కల్చర్స్, మోయినా కల్చర్స్, గ్లెండర్వామ్, వెనిగరీలు, సో అన్నీ ఉంచుతాను. ఒక మైక్రోవామ్ తప్ప. మైక్రోవామ్కి నాకు అంతగా పడదు, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నాకు మైక్రోవాము. సో దానివల్ల నేను అది పెంచట్లేదు, అంటే స్మెల్ నాకు పడట్లేదు అనమాట. సో దానివల్ల మైక్రోవామ్ నేను పెంచట్లేదు. వెనిగరీలు పర్లేదు, మోయినా నాకు పర్లేదు, గ్లిండర్వామ్ నాకు పర్లేదు. నాకు కొంచెం స్మెల్ ఎలర్జీ ఉంటే అది అలాంటివి నేను అవాయిడ్ చేసేస్తాను అనమాట. మైక్రోవామ్ ఏంటంటే బాగా స్మెల్ ఎక్కువ కొడుతుంది, అది కొంచెం మనకి పడకపోతే మనం పెంచలేము. అంటే కొందరు కల్చర్ అయితే చేస్తారు కానీ అందరూ చేయలేరు కదా. సో నేనైతే చేయగలను కానీ అది మెయింటైన్ చేయలేను. సో నాకు ఆ స్మెల్ పడక అది, అందుకే చాలామంది అడిగారు మైక్రోవామ్ లేదా బ్రో, గ్లెండర్వామ్ ఉంచుతావు, మొయినా ఉంచుతావు, మైక్రోవామ్కి ఏమి అని అడుగుతారు. కాకపోతే నేను వాళ్ళకి ఇచ్చే సజెషన్ అయితే ఇదే అనమాట. స్మెల్ పడకపోతే మ్యాక్సిమం అవాయిడ్ చేసేయడానికి ట్రై చేయండి. సో అదనమాట, ఆ ప్లాంట్స్లోని మనకి చాలా రకాలే ఉన్నాయి. సో ఎవరికైనా కావాలన్నా సరే వాట్సాప్ చేయండి. ఇంకా ఫర్దర్గా యాక్సెసరీస్ తీసుకొస్తాను, యాక్సెసరీస్ ఒక వీడియో అయితే చేస్తాను. యాక్సెసరీస్ లైక్ హీటర్స్, ఫిల్టర్స్, సో ఇటువంటివి అయితే చిన్నవి మ్యాక్సిమం శాంపిల్ పీసులు అయితే పెట్టుకుంటాను. ఎవరైనా అడిగి కొంచెం సేలింగ్ బాగుంది అని అంటే తీసుకొచ్చి ఇంకొంచెం సేల్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో దట్స్ ఆల్ టుడే ఫర్ ద వీడియో గైస్. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.